నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ హాల్లో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 374వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితము అందరికీ ఆదర్శమని, వారి ఆశయాలను కొనసాగించాలని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల జీవిత చరిత్ర, పోరాటం, పటిమ, నాయకత్వ లక్షణాలు నేటి యువతరానికి అవగతం కావాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సర్దార్ పాపన్నగౌడ్ పేద కుటుంబాల్లో పుట్టి గొప్ప నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని ప్రజల్లో పీడిస్తున్న జమీందారుల నుంచి విముక్తి కలిగించారన్నారు. మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ మంచి సమాజ నిర్మాణానికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహనీయుల చరిత్రను నేటి సమాజానికి తెలియచెప్పటం జరుగుతుందన్నారు. అంతకుముందు మెదక్పట్నంలో రేణుకామాత ఆలయం స్టాచ్యూ దగ్గర సంబంధిత గౌడ సంఘం నాయకులకు వారితో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజు గౌడ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు కృష్ణగౌడ్, కౌన్సిలర్స్ లక్ష్మీనారాయణ గౌడ్, శ్రీనివాస్, ముత్యం గౌడ్, మాజీ కౌన్సిలర్ శేఖర్ గౌడ్, బీసీ పాఠశాల విద్యార్థులు, గిరిజన సంఘం శాఖ జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళని చైతన్యపరచడానికి కానివ్వండి, ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ జయంతి కార్యక్రమాలు కానివ్వండి, వర్ధంతి కార్యక్రమాలు కానివ్వండి, అవన్నీ కూడా ఒఫీషియల్గా చేయడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి జయంతిని మనం 374వ జయంతిని మరి పెద్ద ఎత్తున మరి జిల్లాలో మనము ఒఫీషియల్గా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీని ద్వారా ఏంటంటే ఎవరిదైతే చరిత్ర ఇంతకుముందు మనం చూసినట్టయితే మేము చదువుకుంటున్న రోజులలో కూడా ఈ మహనీయుల చరిత్రలు ఎక్కడ కూడా మేము చదివింది లేదు. ఈ రాబోయే తరాల కన్నా కానీ వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఎవరైతే మహనీయులు ఉన్నారో దేశం కోసం కానివ్వండి, మన ప్రాంతం కోసం ఉండి పోరాటం చేసిన వాళ్ళ యోధులను అందరి వాళ్ళ జీవిత చరిత్ర తెలుసుకున్నట్టయితే కూడా మన ప్రాంతంలో కూడా ఇంత మంచి యోధులు ఉన్నారా, ఇంత మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారా అనేసి ఇప్పుడున్న యూత్కి, ఇప్పుడున్న పిల్లలకి వీళ్ళందరికీ తెలిసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇంకా ముందుకు పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అది ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కూడా మహనీయుల చరిత్ర అందరికీ తెలిసే విధంగా వాళ్ళ జయంతి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి జయంతి మనం ఇలా చేసుకుంటున్నామంటే వాళ్ళు ఇంతకుముందు చేసిన సేవ కానివ్వండి, వాళ్ళు చూపెట్టిన నాయకత్వ లక్షణాలు కానివ్వండి, చాలా పేద కుటుంబంలో వాళ్ళు పుట్టి అప్పుడున్న సమాజం ప్రకారం ఓన్లీ అంటే సిచ్యువేషన్ ఉన్న అటువంటి టైంలో పుట్టి కూడా ఆయన ఒక మంచి గొప్ప నాయకత్వ లక్షణాలు చూపెట్టి నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను, ఒక రాజ్యం నేర్పుతాను. వేరే వాళ్ళు ఎవరైతే చాలా మంది ప్రజలను పీడిస్తా ఉన్నారో, అప్పుడు జమీందారులు కానివ్వండి, జాగీదారులు కానివ్వండి, అప్పటి పాలకులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఒకటే టైప్గా అప్పుడున్న ప్రజలను పీడిస్తూ ఉంటే వాళ్ళందరి నుంచి కూడా విముక్తి కలిగించి ఎంతో మందికి అంటే ల్యాండ్లెస్ పూర్ పీపుల్కి కూడా ఎవరికైతే భూములు లేవో వాళ్ళందరినీ కూడా ఒక్కటి చేసి జమీందారుల నుంచి వాళ్ళకి విముక్తి కల్పించి వాళ్ళందరినీ కూడా సైన్యంలోకి వాళ్ళందరినీ తీసుకొని అన్ని కులాలను ఒక్కొక్క కులము ఆగంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ సైన్యంలో తీసుకొని ఒక సైన్యాన్ని స్థాపించి దాంతో కూడా అప్పుడున్న పాలకులకు వాళ్ళకి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులు పట్టించే విధంగా ఆయన గొరిల్లా వార్ఫేర్ అనేది ఉంటా ఉండే. సర్ప్రైజ్ గా ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడో అటువంటి టైంలోనే వాళ్ళ మీద అటాక్ చేయడం, చిన్న హోటల్ అవన్నీ కూడా ఆక్రమించుకుంటే ఒక్కొక్కటి అట్లా ఆక్రమించుకున్నప్పుడున్న పాలకులకి ఒక థ్రెడ్ లాగా వాళ్ళ ఆధిపత్యానికి ఒక మంచి ఇదిలాగా ఆయన ఉండడం జరిగింది. వాళ్ళ ఆధిపత్యాన్ని డిఫీట్ చేసే విధంగా అటువంటి వాళ్ళ చరిత్రను ఇంతకుముందు ఎప్పుడు కూడా నేనైతే వినలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఇటువంటి వాళ్ళ చరిత్ర, గొప్ప మహనీయుల చరిత్ర అంతా కూడా వినడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ చంద్రపాలన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్
తమ్ముడు మల్లికార్జున గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు గడ్డలి కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ చైర్మన్ చంద్రపాలన్న గారికి, వైస్ చైర్మన్ మల్లికార్జున గారికి, పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు కృష్ణగౌడ గారికి, కార్యక్రమానికి చేసినటువంటి లక్ష్మీనారాయణ గారికి, శ్రీనివాస్ గారికి, ముత్యం గౌడ గారికి, శేఖర్ గౌడ గారికి, జనార్దన్ గౌడ గారికి, గిరిధర్ గౌడ గారికి, మిగతా గౌడ సభ్యులందరికీ, లచ్చన్న గౌడ గారికి గెలవాలంటే వర్ణించాలి కోపం మరి లోపం అవదా యుద్ధమైన చిరునవ్వుతోనను ఆపేసి చూపాలిరా నీ ఒప్పులలా మిగలాలిరా ఆశలపైనే ఒక రాతలా నీ తప్పులలా చెరగాలిరా ఆ ఇసుకలపై ఒక గీతరా. Papanna Rao Gaur celebration Jayanti. So we are going to sing a song. Sardar Sarvai Papanna Rao mana baladina vargala bandura పెద్దందారి దోపిడిలను చూసి చలించిపోయిన Papanna Rao బలహీన వర్గాల కోసమై పోరాటమాటను పట్టెరా. సర్దార్ సర్వే Papanna Rao మన బలహీన వర్గాల బంధురా. మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 1650లో సర్దార్ సర్వై పాపన్న గారు జన్మించిన తర్వాత అది మన తెలంగాణ ప్రాంతంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ ప్రస్తుత జిల్లాలో జన్మించి మన చిన్న పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి మరి తల్లి పెంపకంలో పెరుగుతూ వస్తూ గోదల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించి గౌడ కులంలో పుట్టాడు కాబట్టి తను పుట్టినటువంటి కళ్ళు తీయడం, కళ్ళు అమ్మడం కార్యక్రమం చేసిన సందర్భంలో అప్పటికే ఆ ఊళ్ళో అక్కడ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఏ విధంగా ఈ మొఘల్ చక్రవర్తులు, ఈ పెత్తందారులు, జాగీర్దారులు, మోతవర్లు, అధిక ధనం కలిగినటువంటి వారు చేస్తున్న అరాచకాల్ని, వారు చేస్తున్న దురాగతాల్ని చంద్రపాలన్న గారికి, మన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నారాయణ గారికి, మెదక్ పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కృష్ణగౌడ గారికి, వేదిక గౌడ పెద్దలకు, మున్సిపల్ కౌన్సిలర్ ఆర్కే శ్రీనివాస్ గారికి, లక్ష్మీనారాయణ గౌడ గారికి, ముత్యం గౌడ గారికి, శేఖర్ గౌడ గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మనకందరికీ తెలుసు సమైక్య రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది వీరులు, దొడ్డి కొమరయ్య కావచ్చు, సాక లైలమ్మ కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, సర్దార్ సర్వై పాపన్న గౌడ్ కావచ్చు, ఇంకా చాలా మంది చరిత్రకారులు తెలంగాణ సమాజ స్థాపన కోసం, బాధిత పీడిత ప్రజల యొక్క క్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసి మరి చరిత్రకారులుగా నిలిచినప్పటికీ కూడా సమైక్య రాష్ట్రంలో వారి యొక్క చరిత్రను మనకి ఎవరికి తెలియకుండా చేసినటువంటి పాలకుల యొక్క దుస్థితికి ఒకసారి బాధ వ్యక్తం చేస్తూ